सहस्राक्ष सहस्रपाद सभूमिं विश्वतो वृत्वा अच्छदिष्टदशाङ्गुलो पुरुष ये वेदगुं सर्वो यद्भूतं यत्सभव्यो उदामृतत्वस्य सानः यदन्नेनातिरोहति पुरुषः पादोस्य स्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वोदयित् पुरुषः पादोस्यः भवः पुनः ततो विश्वज्यक्रामधु शासनानसने अभि तस्मात् विराड जायत विराजो अधिपुरुषः स जातो अच्छरिच्यत पश्चात् भूम्यमुदोपरः यत्पुरुषेण अभिषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासि राज्यो ग्रीष्मयित्मः शरद्रविः सप्तास्यासन् वर्धयः त्रिसप्तसमिधः कृताः देवा यद्यज्ञं तन्पानाः अभद्रं पुरुषं वसो तं यज्ञं वरेषु प्रोक्षन् पुरुषं जातमक्रतः तस्मात् द्वैस्यः पद्भ्यागुं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रस्याग्निश्च प्राणाद्वायुरजायत नाभ्यासीदन्तरिक्षो शीर्ष्णोज्जौ समवर्तत आदित्याय च तेजो भव विष्णुर्व श्रीमान् भव ब्रह्मायुरायुर्भव राजा वर्णो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं चन्द्रस्याग्निस्तरस्कन्धारयतां ध्रुवं ध्रुवेण अभिषा तस्मै देवाः ब्रुवन् अयं च ब्रह्मणस्पतिः अयम् ముఖ్యంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈరోజు ఫైబర్ నెట్ సంబంధించి ఇది అందరికీ మనకు తెలుసు, ఇది సర్వీస్ ప్రొవైడర్. ముఖ్యంగా కేబుల్ రిలేటెడ్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, మిగతా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. దీంట్లో 2014లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఆ సంవత్సరం మా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సారు 2014లో ఇది మా సారు ముఖ్యంగా చాలా మానసిక పుత్రిక లాంటి సంస్థ. ఇది మిగతా సంస్థలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఫైబర్ నెట్ అనేది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి సంస్థ. అటువంటి సంస్థ సంస్థకి నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను పెద్ద యాంటీసిడెంట్స్ వాటిల్లోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మొత్తం ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి మిగతా అవన్నీ స్టడీ చేసిన తర్వాత అసలు ఏంటంటే తర్వాత మళ్ళీ ఒక 15 days తర్వాత మరో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో వివరాలు అందిస్తాను. ప్రస్తుతానికైతే దీని ముందున్న లక్ష్యాలు అయితే ముఖ్యంగా కేబుల్ కనెక్షన్ తీసుకున్నట్టయితే ఇంతకుముందు గతంలో నెంబర్స్ ఎక్కువ ఉండేవి, ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 లక్షలు ఉన్నాయి. దాదాపు మన రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉన్నట్లయితే దాదాపు 6 లక్షలు మాత్రమే ఈరోజు ఈ కేబుల్ కనెక్షన్స్ ఉన్నవి. వీటిని వీలైనంత వరకు కూడా ఒక నెక్స్ట్ 2 సంవత్సరాల్లోనే ఒక 5 మిలియన్స్ అంటే ఒక 50 లక్షల కనెక్షన్స్కి తీసుకెళ్లాలనేది ప్రధానంగా పెట్టుకున్నటువంటి ధ్యేయం. దాని తర్వాత మిగతా సర్వీసులు బ్రాండ్ విడ్త్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ స్పీడ్ కావచ్చు, వీటన్నీ కూడా వీలైనంత వరకు కూడా క్వాలిటీ పెంచడానికి మేము ప్రయత్నిస్తాము. ఇవి కాకుండా ఇక మిగతా చెప్పాను కదా, మిగతా కొన్ని అంశాలు ఉన్నవి, అవన్నీ కూడా నెక్స్ట్ ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తాము. ప్రస్తుతానికైతే మా ముందు ఉన్న లక్ష్యాలు ఇవి. వీలైనంత వరకు
క్వాలిటీ సర్వీసెస్. ఇప్పుడు ప్రభుత్వ రంగం అనగానే ప్రజలు ఏంటంటే ఏదో ఒక రకమైన భావన క్వాలిటీ ఉండదనేది. బట్ ఫైబర్ నెట్ అనేది అలాంటి సంస్థ కాదు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చిల్డ్ ఇది. దీని క్వాలిటీ కాదు, బెస్ట్ క్వాలిటీ, ప్రైవేట్ ఆపరేటర్స్ కంటే కూడా బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ ఇచ్చేటట్టు మేము ప్రయత్నిస్తాము. డెఫినెట్గా ఆ వైపు అడుగులేస్తాము. అదేవిధంగా ఎప్పటికప్పుడు మా పార్టీ అధినేత మా సారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు వారి ఆదేశాల మేరకు నడుచుకుంటూ దీన్ని నెంబర్ 1 సర్వీస్ ప్రొవైడర్గా ఈ రంగంలో దీన్ని తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఎనీ క్వశ్చన్స్? గత ప్రభుత్వ హయాంలోని No, we'll see in the next press meet. సో ఇప్పుడు ఏంటంటే వితౌట్ యాంటిసిడెంట్స్ ప్రాపర్ డేటా లేకుండా ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ టు ఇన్వోక్ దోస్ మ్యాట్. ఆ అంశాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు డెఫినెట్గా ఇట్ ఈస్ దేర్, మీరు అన్న అంశాలు అయితే ఉన్నవి. బట్ వీల్ కమ్అప్ విత్ అంటే పక్కా ప్రూఫ్స్ తోటి స్టాటిస్టిక్స్ తోటి వచ్చి డెఫినెట్గా వాటిని ఆన్సర్ చేస్తాం. చంద్రబాబు మానసికంగా అంటున్నారు లక్ష్యాలు కేవలం ఇది ఒకటేనా, ఎలా ఉండబోతుంది కార్యాచరణ చెప్పేది ముఖ్యంగా ఇప్పుడు ఇది సర్వీస్ ప్రొవైడర్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేటరీ బాడీ. సర్వీస్ ప్రొవైడర్కి సంబంధించి మొత్తం కేబుల్ కనెక్షన్స్. సార్ ఉద్దేశం ఏంటి, ప్రతి ఇంటికి ఇంటర్నెట్, ఫోను, కేబుల్ కనెక్షన్స్ ఇవ్వాలంది. అది కూడా హై స్పీడ్ ఇంటర్నెట్. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి అంశం కూడా ఇంటర్నెట్తో ముడిపడింది. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనందరికీ తెలుసు, దేశ విదేశాల్లో సెటిల్ అయినారు. పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు చాలా సెటిల్ అయినారు. వారు ఇళ్ళకి వచ్చినప్పుడు కానీ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నా కూడా విలేజెస్లో కూడా వర్క్ చేయాలంటే ఇంటర్నెట్ స్పీడ్ ఇది అనేది బాగున్నట్లయితే బాగుంటుంది. ఇది ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చింది. బట్ మా సార్ ఇప్పుడు 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే దీన్ని ఇనిషియేట్ చేశారు. సో అది వారి విజనరీ. అలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి సంస్థను ఆ రోజు రూపొందించడం జరిగింది. అనుగుణంగా కొన్ని చర్యలు ఆ రోజు చేపట్టడం జరిగింది. సరే, ప్రభుత్వం మారిన నేపథ్యంలో మళ్ళీ అది పడకేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు బి రెస్టోర్. అయితే 2014లో చాలామంది ముందుకు వచ్చి తీసుకున్నారు కనెక్షన్లు. ఎందుకంటే గత ప్రభుత్వ లోపాల వల్ల చాలామంది మళ్ళీ ప్రైవేట్ దానికి వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మళ్ళీ మీరు పెంచుకోవడానికి కానీ పెద్దలకి మీరేం చెప్తారు? డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు 6 lakhs ఉన్నాయి. దీన్ని 50 లక్షలకు నెక్స్ట్ 2 సంవత్సరాలు తీసుకెళ్లాలని టార్గెట్. ఆ తర్వాత కూడా ఆ సంఖ్య పెంచుకుంటూ పోతాం. బట్ మేజర్ ఏంటంటే నెంబర్ ముఖ్యము, క్వాలిటీ ముఖ్యం, అండ్ ప్రైస్ ఎఫెక్టివ్. ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఉంటుంది. సో ఈ 3 ఉన్నప్పుడే మనకు ప్రైవేట్ ఆపరేటర్స్ ఎంత పోటీ వచ్చినా కూడా మన నుంచి కస్టమర్ అనేవాళ్ళు షిఫ్ట్ కాకూడదు. దట్ ఈస్ ద మేజర్ అజెండా. సార్ ప్రైసింగ్ అంటే లాస్ట్ టైం 149 రూపీస్కే ఇచ్చారు. సో అదే రేంజ్ ఉండొచ్చా, పెరగచ్చా? ఇన్ఫ్లేషన్ పట్టుకుని కొంచెం మోడల్ వేసుకుంటుంది. కానీ ఎయిమ్ ఏంటంటే ఇక్కడ ఛార్జెస్ కూడా కాదు. సార్ ఉద్దేశం కూడా ఏంటి, తక్కువ వీలైనంత వరకు. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాలంటే ఎఫర్ట్ చేయగలరు. బట్ గ్రామీణ ప్రాంతాలు ఎఫర్ట్ చేయలేరు కదా. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సేవలు అందించడం ముఖ్య ఉద్దేశం. ఇది జస్ట్ వాటి కాల్డ్ వేరియబుల్ కాస్ట్ మాత్రం ఛార్జ్ చేస్తాం, అంటే మినిమల్ కాస్ట్. అంత తప్పితే దీని మీద ఏదో ప్రాఫిట్ ఎర్న్ చేయాలనేది ఈ సంస్థ ఉద్దేశం కాదు. ఆ ఉద్దేశం మా సార్ కూడా లేదు. Done? Thank you so much. We'll meet again after 2 weeks or 3 weeks with all whatever things happened in the past government. No, 1-to-1 కూడా మళ్ళీ తర్వాత తీసుకుంటున్నాను. సారీ అడిగి అదే ఇంటర్నెట్, ఫోను అండ్ కేబుల్ కనెక్షన్ ఇది మెయిన్ ఏం. ఇది కాకుండా మిగతా సర్వీసెస్ కూడా ఉన్నాయి 500 త్రూ అందించేది. అదే ఒక 2-3 వీక్స్ తర్వాత మనం తీసుకుంటే వాట్ హ్యాపెండ్, గతంలో ఏం జరిగింది, మనం ఇచ్చే ఎగ్జాక్ట్ సర్వీస్ ఏముంటుంది, ఎట్లా దీని కాస్ట్ ఏంటి, మొత్తం అన్నీ డెఫినెట్గా ప్రైసింగ్ కావచ్చు, ఇంకా మిగతా సర్వీసెస్ దీని ద్వారా ఏం అందించవచ్చు అనేది డెఫినెట్గా విల్ బ్రీవ్. అండ్ టైం టు టైం కూడా, ఎందుకంటే ఈ సంస్థ చాలా ముఖ్యమైనది. అంటే ఇప్పుడున్న రోజుల్లో ఇంటర్నెట్ అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మనం ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి అందించినట్లయితే ఈరోజు ఆ సేవలు నువ్వు వినియోగించుకొని పిల్లలు చదువుకోవడానికి కావచ్చు, అదంతా తెలుస్తుంది కదా మనకి. అంత ట్యాబ్లెట్ ప్యాడ్, నోట్ ప్యాడ్స్ అవన్నీ ఎక్కువగా కూడా దాన్ని చదువుకుంటున్నారు. సో వీళ్ళంత వరకు మనం ఈ సర్వీసెస్ బాగా ఇస్తే రూరల్ ఏరియాలో కూడా డెవలప్ అవడానికి బాగుంటుంది ఈ కాంటెక్స్ట్. డన్. థ్యాంక్ యూ సో మచ్.